తెలియజేస్తూ ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నారు లైవ్లో. ప్రతి ఒక్కరికి మరి ఆరాధనకి చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తునామన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచర్లోకి వెళ్దాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమందాసుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ఉదయకాల సమయంలో ఇటు గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు. మీ సన్నిధికి చేరువచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ లేఖనాలను పరిశోధనలు చేస్తుండగా మా హృదయాలు తెరవండి. మీ మాటలను గ్రహించి అర్థం చేసుకుని ఆ మాటలను బట్టి తండ్రి మిమ్మల్ని గణపరుస్తూ మీకు లోపడుతూ విధేయులుగా జీవించే భాగ్యాలను విలువైన సంగతులు గ్రంథం నుంచి మాకు నేర్పించండి. చెప్తున్న నన్ను బలపరచండి. విలువైన సంగతులు వివరించడానికి కృప చూపించండి. అలాగే తండ్రి మీ మాటలను నేర్చుకుంటున్న వారిని కూడా వినుచున్న వారిని కూడా ఆత్మీయంగా బలపరచండి. వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలు ప్రసాదించమని మీ కృప, మీ కాపుదల నిరంతరం మా అందరికి దయచేయమని మైక్ శబ్దం ద్వారా వింటున్న వారిని, లైవ్లో ఉండి మీ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి మా అందరి ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. దేవుడు మనకిచ్చిన సమయమును సద్వినియోగం చేసుకుంటాం. దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి ఎన్నో మాటలు మనకి నేర్పిస్తూ దేవుని మాటలు వినడానికి, దేవుని మాటలు నేర్చుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపుతాడు. తన ప్రజలైన ఇశ్రాయేలుల పట్ల దేవుడు చేసిన కార్యాలకు ఇశ్రాయేలులందరూ కూడా దేవుని ఎంతగానో గణపరిచారు, దేవుని ఎంతగానో మహిమపరిచారు. కాబట్టి ఈ విషయాలని మనం అర్థం చేసుకుంటాం. దేవుడిని ఎప్పుడు కూడా తన భక్తులు స్తుతించాలి, తన భక్తులు సేవించాలని దేవుడు కోరుకుంటాడు. ప్రశాంతం చాలా సైలెంట్గా ఉండాలి. కాబట్టి ఈ విషయాలను మనం అర్థం చేసుకుంటాం. జాగ్రత్తగా ఆయన మాటలను పరిశీలన చేద్దాం. నిర్గమకాండంలోనికి మనం వెళ్ళినట్లయితే నిర్గమకాండ 15వ అధ్యాయము, నిర్గమకాండం 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నృతించెదను. ఇశ్రాయేలులకు దేవుడు చేసిన కార్యాలను బట్టి, ఇశ్రాయేలుని ఐగుప్తు దేశముల నుంచి విడిపించడాన్ని బట్టి వారు ఆయనను గానము చేస్తున్నారనమాట. ఆయన స్తుతిస్తూ గానము చేస్తూ పాడుతున్న కీర్తన ఇది. మీకు అర్థమవుతుంది. ఆయన నామమును గానం చేస్తున్నారు ఇశ్రాయేలు. మొదటి నుంచి చదువుతాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఇదేంటి? ఇప్పుడు కీర్తన. ఆయన చేసిన కార్యాలను ఏం చేస్తున్నారని తెలుసా? స్తుతిస్తున్నారు. నృతించెదను అంటే స్తుతించెదను, కీర్తిస్తున్నారు, గానము చేస్తున్నారంట. దేనితో? స్వరాలతో. ఓకేనండి. ఆయన చేసిన కార్యాలను గానం చేస్తున్నారు, కీర్తన పాడుతూ ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నారట. యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఆ కీర్తన చూడండి ఎలా పాడారే. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించేను. ఎవరి మీద? శత్రువుల మీద. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును. చూడండి, గుర్రమును దాని రౌతును. చూడండి, ఆయన సముద్రంలో పడద్రోసెను. మీకు అర్థమవుతుందా? ఆయన గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. అంటే దాని అర్థం, ఇశ్రాయేలుని తరుపుకుంటూ వెళ్ళినప్పటికీ ఐగుప్తు నుంచి మోషే నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలుడు వెళ్ళండి అని చెప్పి వెనకాల ఏం చేశారో తెలుసా?
తరుముకుంటూ వెళ్ళారట. ఎందుకంటే వెట్టు పనులు చేసేవారు. ఐగుప్తీయుల దగ్గర ఇశ్రాయేలుడు బానిసలుగా ఉండిపోయారు. సంఖ్యకు మించి ఉన్నారు వీరు. కాబట్టి ఫరో అనుకున్నాడట, వీరిని ఎల్లనిస్తే మన పనులు చేసేవాళ్ళు ఉండరని. అందులో వెనకాల తరుముకుంటూ వెళ్ళినప్పటికీ వీరు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారట. ముందేమో సముద్రం, వెనకాలేమో శత్రు. ఎటు చూసినా ప్రాణానికి అపాయమే. అప్పుడు ఇశ్రాయేలుడు మోషేని శోధించారు. ఇందుకైనా దేవుడు మమ్మల్ని ఎక్కడికి రప్పిస్తా, ఇందుకైనా నువ్వు మమ్మల్ని ఎక్కడికే రప్పిస్తా, ఈ సముద్రంలో ముంచేయడానికైనా, శత్రువుడి చేతులు చంపేయడానికేనని ఈ నిర్గమకాండంలో మాట్లాడిన విషయాలను మనం చూస్తున్నాం. కానీ మోషే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, ఎందుకు నువ్వు నిలబడి చూస్తున్నావు, సాగిపోవుడి, సముద్రపు వైపు నీ కర్రను చూపించు, సముద్రపు నీకు ఆరిన నేలస్తుందా. ఎప్పుడైతే మోషే దేవుడు చెప్పినట్టుగా సముద్రం వైపు, నీకు అర్థమవుతున్నా, కర్రను చూపి సముద్రం మీద కర్ర పెట్టాడు, సముద్రము 2 పాయలైపోయింది. మీకు అర్థమవుతున్నా, సముద్రపు 2 పాయలై సముద్రంలో 6 నెలలు పడ్డదంటే ప్రకృతి దేవునికి ఎంత లోపడుతుందండి. తన ప్రజలను రక్షించడానికి ఆయన ఎంత కృప కలిగిన వాడండి. అందుకనే ఈ ఇశ్రాయేలుడు దాటి వెళ్ళిపోయిన తర్వాత మోషే సైన్యము, ఫరో సైన్యము వీరిని తరుముకుంటూ వీరిని కూడా సముద్రము దాటి బంధిద్దామని అనుకున్నప్పుడు వారు దాటిన తర్వాత ఎర్ర సముద్రం మైంగి వచ్చినప్పటికీ ఏం చేశాడు, సముద్రమును ఒకటి తెచ్చాడు. శత్రువులందరూ, ఫరో రథాలన్నీ ఏమైపోయి, గుర్ర ప్రవృత్తులన్నీ ఏమైపోయి, సముద్రంలో మునిగిపోయి. ఆయన చేసిన కార్యాన్ని గానం చేస్తున్నారంట ఇశ్రాయేలులు. ఏమని? గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను, యెహోవాయే నా బలం. మీకు అర్థమవుతుంది, ఇశ్రాయేలులకు అంత విజయం రావడానికి బలం ఎవరట? దేవుడు. దేవుడు మనకుంటే మనం ఎప్పుడు కూడా విజయాలు సాధిస్తాం. మన బలం కాదు. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలులకు బలం ఎవరట? యెహోవా. అందుకనే యెహోవాయే నా బలము, నా గానము. ఆయన బలాన్ని ఏం చేస్తున్నారట? పాడి గానము చేస్తున్నారు. కింద ఆయన నాకు రక్షణ ఆయను. ఇప్పుడు శత్రువు నుంచి రక్షించాడు, సముద్రం నుంచి రక్షించాడు. ఎవరిని? తన ప్రజలైన ఇశ్రాయేలుని. అందుకని ఆయన నాకు రక్షణ ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను, అంటే ఆయనను తెలియపరిచేదను, ఆయనను వివరించదనని ఏం చేస్తున్నారంట? వివరిస్తూ ఆయనను స్తుతిస్తున్నారు. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. మీకు అర్థమవుతుందా? పితరుల దేవుని గురించి, ఆయన చేసిన కార్యాలను గురించి వీరేం చేస్తున్నారంటే గానము చేస్తూ కీర్తిస్తున్నారు. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడు మన పట్ల చేసిన కార్యమును బట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు స్తుతించాలి. ఆయన కార్యాలను తలంచుకుంటూ ఆయన నామాన్ని గానం చేస్తూ ఘనపరచాలి. ఓకేనండి. దేవుడు మన జీవితంలో ఎన్నో అపాయాలు తొలగించాడు, ఎన్నో మరణాపాయ స్థితుల నుంచి మనల్ని రక్షించాడు. ఇంకా చెప్పాలంటే ఆత్మీయంగా తన కుమారుడైన రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు? పాపము నుండి రక్షించాడు, మరణము నుండి విడిపించి జీవంలోనికి నడిపించాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలి అమ్మా? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలి? ఆయన నామాన్ని గానం చేస్తూ కీర్తించాలి. మరి దీనిని బట్టి ఆలోచిస్తే పాటలు అవ్వకముందే ఆరాధనకు రావాలి. అవునా? పాట ఎవరిని గానం చేసేది? పాట ద్వారా ఎవరిని కీర్తిస్తున్నాం? పాట ద్వారా ఎవరిని మహింపరుస్తున్నాం? కాబట్టి ఆయన ఘనపరచడంలో మన స్వరం కూడా ఏకీవించాలి అంటే పాటలు అవ్వకముందే ఆరాధనకి రావాలి. అవునా కాదా? ప్రారంభ ప్రార్థనకు ముందే దేవుడి దగ్గరికి రావాలి. అది ఎప్పుడు మనం నేర్చుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథంలోనికి మనం వెళ్తాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం. 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చదువుతాం. చూడండి, 5వ అధ్యాయము 3వ వచనం. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి,
యెహోవాకు గానము చేసేదను. మీకు అర్థమవుతుందా అమ్మా? దెబోరా పాడుతున్న కీర్తన ఇది. మొదటి నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. ఆ దినమున దెబోరాయు అభినోయాము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. మీకు అర్థమవుతుందా? దెబోరా బారాకు దేవునికి పాడుతున్న కీర్తన ఇది. అమ్మా అండర్లైన్ చేసుకోండి. దెబోరా చూడండి, అభినోయాము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. చూడండి ఏమను, ఇశ్రాయేలీయులలో యుద్ధశాలుడు ధైర్యము కనుపరిచిరి. మీకు అర్థమంది? ఇశ్రాయేలీలో ఎవరున్నారట? యుద్ధశాలులు ఉన్నారట. వారు ఏం కనుపరిచారట? ధైర్యము కనుపరిచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించిరి. మీకు అర్థమవుతా? యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేశారు. రాజు గానం చేయాలట, అధిపతి గానం చేయాలి. అందుకనే దావీదు ఎన్నో కీర్తనలు పాడాడండి. ఆయన విజయాలని, ఆయన సమస్యలు, మరణాపరిస్థితిలో ఉన్నప్పుడు తప్పించినప్పుడు దేవుని గురించి ఎన్నో కీర్తనలు రాశాడు. ఎవరో? దావీదు. ఆయన నామాన్ని ఎంతో గణపరిచాడు. ఎవరు? దావీదు. కారణం ఏంటి తెలుసా? దేవుడు చేసిన ఉపకారాలను ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన నామాన్ని గానం చేయాలి. మన స్వరాలతో ఆయన నామమును గొప్ప చేయాలట. అందుకనే కీర్తన చాలా విలువైనది. ఓకేనా? పాటలు పాడుతూ ఉండాలి. అందుకనే మనం కూడా చూడండి, ప్రయాణం చేసినా, పని చేస్తున్నా, ఎక్కడున్నా మనం ఏం చేయాలి తెలిసి ఎక్కువగా పాటలు పాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే పాట పాడుతున్నామో ఆయన నామం ఏం చేస్తున్నాం అంటే తెలుసా? గానం చేస్తున్నాం, కీర్తిస్తున్నాం, స్తుతిస్తున్నాం. అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకేనా? అందుకనే దెబోరా బారాకు ఏం చేశారట? యెహోవాకు కీర్తన పాడారట, ఇశ్రాయేలు పట్ల ఆయన చేసిన కార్యమును బట్టి. 4వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించదను. యెహోవా నీవు సెయోరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోమి పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. మీకు అర్థమవుతుందా? ఆయన నామమును బట్టి జరిగిన కార్యాలు ఇవి. యెహోవా సన్నిధిని కొండలలో నుండి చూడండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సియోనులో నుండి ప్రవాహములు వచ్చెను. కాబట్టి ఆయన నామాన్ని కీర్తించినప్పుడు ఇశ్రాయేలుకి జరిగిన కార్యాలు ఇవి. అందుకని దెబోరా బారాకు ఏం చేశారంటే కీర్తన పాడి దేవుని నామాన్ని స్తుతించారు. ఎందుకంటే ఈ దెబోరాని గూర్చిన కీర్తన అద్భుతం. మీకు అర్థమైంది? ఈ న్యాయాధిపతుల్లో దెబోరా తన ప్రజలను విడిపించడానికి, తన ప్రజలని కాపాడడానికి ఎన్నో కార్యాలు చేసింది. స్త్రీ అయినా సరే తన ప్రజల నిమిత్తము యెహోవా పక్షంగా ఎంతో నాయకత్వం వహించింది. ఎవరు తెలుసా? దెబోరా. దేవుడు అట్టి యోగ్యతను ఆ దెబోరాకి ఇవ్వడం అనేది జరిగింది. ఒక మాట మనం చదువుతాం. మొదటి దినవృత్తాంతుల గ్రంథంలోనికి మనం వెళ్తాం. 25వ అధ్యాయం మొదటి దినవృత్తాంతంలో గ్రంథము 25వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. వీరందరూ ఆసాపునకును యోదూతునకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. మీకు అర్థమవుతుందండి? అలా దేవుని గణపరుస్తూ, ఆయన నామమును గానము చేస్తూ ఆయన మందిరపు సేవ పని జరిగిస్తున్నారట. ఓకేనా? అందుకని వీరందరూ ఎవరందరూ? ఆసాపునకును యోదూతునకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడల ప్రకారము
మీకు అర్థమవుతుందా? రాజు చేసిన కట్టడల ప్రకారం వీరు ఏం చేస్తున్నారట? యెహోవా ఇంటిలో, ఓకేనా, యెహోవా ఇంటిలో అంటే అక్కడ 5 మందిరములో తాళములు, స్వరమండలములు, సితారలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. అలా దేవుని గానం చేస్తున్నారట. 7వ వచనం, యెహోవాకు గానము చేయుటలో చూడండి, నేర్పు పొందిన తమ సహోదరులలో కోరానున్న ప్రావీణులైన పాఠకుల యొక్క 258 మంది అట. వీరందరూ దేవునికి ఏం చేస్తున్నారట? గానము చేయుచు ఆయన నామని కీర్తిస్తూ గణపరుస్తున్నారు. రాజు విధించిన ఆజ్ఞ ప్రకారంగా యెహోవా మందిరంలో ఆయన ఇంట్లో గానం చేస్తున్నారు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. 2వ దినవృత్తాంతం 5వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట తెలియపరుస్తున్నాడు. చూడండి, 5వ అధ్యాయం 13వ వచనం, 2వ దినవృత్తాంతం. వారితో కూడా బోరల ఊదు యాజకులు, నీకు అర్థమవుతుందా? వారితో కూడా బోరల ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరల ఊదువారును పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు. అంటే పాట కూడా ఏంటి తెలుసు? ఇప్పుడు చెప్పండి. కాదండి, కృతజ్ఞత. పాట ద్వారా కూడా దేవుడికి ఏం చెప్తున్నాం తెలుసా? కృతజ్ఞత చెప్తున్నాం. ఆయన నామని కీర్తించి ఆయనకి ఏం చెప్తున్నాడు తెలుసా? కృతజ్ఞత. అందుకనే అక్కడ అంటున్నారు ఏమని? యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెడలి, మీకు అర్థమవుతుంది, బయలు వెళ్ళి ఆ బోరాలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసి గానం చేశారట. ఎవరు? ప్రజలు, యాజకులు. ఓకేనా? ఆ తాళములు వాయించడానికి ఎవరైతే నిర్ణయింపబడ్డారో వారందరూ అట్టి కార్యం చేస్తున్నప్పుడు యాజకులు కూడా ఏం చేశారట? వారితో కలిసి ఏకీవించారట. ఆ పరిశుద్ధ స్థలములో యెహోవా ఎలాంటి వాడు అన్నారట? దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసి గానము చేసి ఆయన చేసిన కార్యానికి కృతజ్ఞత స్తుతులు చెప్పారట. అంటే పాట దేవుని గణపరచడం, కీర్తించడమే కాదు, కృతజ్ఞత స్తుతి కూడా చెల్లించడంలో భాగమైంది. అర్థమైందండి? కాబట్టి ఆ పాటలో మనం పాడే సమయంలో ఆ సమయాన్ని మనం విడిచిపెట్టకూడదు, ఆ సమయాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అవునే కాదు? అందుకని మనం ఎప్పుడు రావాలి దేవుని సన్నిధికి? ప్రారంభానికి వస్తే ఆ ప్రారంభ ప్రార్థనలో వెనకపడం, పాటలు పాడడంలో మనం వెనకపడం. అది ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 49వ వచనం చూడండి. 18వ అధ్యాయము 49వ వచనం. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను అని. ఇప్పుడు మనం ఎక్కడ కనపరచాలి దేవుని నామాన్ని? అక్కడ మనం నిలబడాలి. మరి అన్యజనుల మధ్యన ఆయన నామానికి కీర్తి రావాలంటే ఏం చేయాలి? మనం నిలబడి సత్ప్రవర్తనతో ఉండాలి. మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని ఎరగిన వారి దగ్గర వాక్యం చదవడానికి, పాటలు వినడానికి నామోజీగా ఫీల్ అవుతూ ఉంటాం. మీకు అర్థమవుతుందా? అందుకనే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దావీదు గారు, చూడండి, అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచను. ఇందాక అన్నాడు చూసా, రాజు అధిపతులు దేవుని ఏం చేయాలన్నారు? గణపరచాలి. దావీదు రాజు గణపరుస్తున్నాడు. చూడండి, ఎక్కడ అదే ఎక్కడ? అన్యజనుల మధ్య. యెహోవా నామం ఎరగని ప్రజల దగ్గర నీ నామ కీర్తన గానము చేసేదను. మీకు అర్థమవుతుందా? నీ నామ కీర్తన గానము చేసేదను.
నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగు చేసిన వాడవు. మీకు అర్థమవుతుంది? ఆయన చేసిన రక్షణ, ఆయన చేసిన ఉపకారాలను బట్టి రాజు అయిన దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని నామాన్ని అన్యజనుల మధ్యన కీర్తిస్తూ కనపరుస్తాడు. అది ఎప్పుడు మనం నేర్చుకోవాలి. రాజు అంతటి వాడు దేవుని నామాన్ని కనపరిచాడంటే సామాన్యులు మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి చెప్పండి అమ్మా. ఆయన ఉపకారాలను తలంచుకుంటూ ఆయనని ఎంత గణపరచాలండి. అండర్లైన్ చేసుకుని వచ్చిన ఓకేనా. యెహోవా అన్యజనులు నిన్ను కీర్తించదు. ఎందుకు తెలుసా? నీ నామము కీర్తింపదగినది. అవునా? గానము చేయ తగినది కాబట్టి నేను నిన్ను కీర్తించదనని దావీదు ఆ మాటలు తెలియపరుస్తున్నాడు. 63వ కీర్తన, 63వ కీర్తన అండర్లైన్ చేసుకుని వచ్చిన 63వ కీర్తన 5వ వచనం చదువు చూడండి. 63 5వ వచనం. క్రొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణము ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన హృదయంలో తలంచుకున్నప్పుడు, ఆయన వెతుకున్నప్పుడు ఏమన్నదంట దావీదు గారికి తెలుసా? క్రొవ్వు మెదడు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము. ఎవరిని గూర్చి? దేవుని గూర్చి నోరు గానపరచడానికి ఉత్సాహంతో తెరుపుతున్నాడు. అర్థమవుతుందా? అందుకే మన ప్రాణానికి దేవుని విలువను నేర్పాలి. అవునా కదా? మన ప్రాణానికి రుచులు ఎలా నేర్పుతాము, లోక ఆనందాలు ఎలా నేర్పుతాము, దేవుని సన్నిధిలో సంతోషాన్ని నేర్పాలి. దేనికి? మన ప్రాణాన్ని. అందుకే 103 కీర్తనలో ఏమంటాడు దావీదు? నా ప్రాణమా ఆయన నామాన్ని ఎప్పుడు సన్నతించాలి, ఆయన నామాన్ని ఎప్పుడు కీర్తించాలి. ఎందుకు తెలుసా? ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరువకూడదు కనుక. ఆయన చేసిన ఉపకారాలు ఇన్ని అని చెప్పడానికి మన జీవితంలో లెక్క ఉన్నదండి. లెక్కలేనన్న ఉపకారాల కార్యాలు తన భక్తులుగా మనకి చేస్తున్నాడు. కాబట్టి అందుకనే దావీదు ఎక్కడ చెప్తున్నాడు. ఒకసారి 3వ వచనం చదువుదాం. నీ కృప జీవము కంటే. ఎవరి కృప? జీవం ఉంటే ఏం ఉపకారం? ఏం కావాలి మనకే? కృప కావాలి. ఎందుకు తెలుసా? కృప అనేది దేవుని దగ్గర పరిశుద్ధ జీవితానికి అర్హతనిస్తుంది. మన పాపలు దేవుని చేత ద్వేషింపబడే స్థానంలో బ్రతుకుతున్నవారు కనుక కృప ఏం చేసింది? ద్వేషాన్ని పక్కన పెట్టి మనల్ని ఏం చేసింది తెలుసా? క్షమాపణ వైపు నడిపించి దేవుని ముందు కూర్చొని అర్హతను మనకి ఇచ్చింది. అందుకని నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను. అది ఆయన చూపుతున్న కృపకు మన పెదవులు ఏం చేయాలి తెలుసా? స్తుతించాలి. పాట ద్వారా ఆయన నామాన్ని కీర్తించాలి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని. ఎక్కడ జ్ఞాపకం చేసుకోవాలట? అసలు మంచం మీద ఎవరు జ్ఞాపకం ఉంటారు మనకి? అమ్మా, మంచం మీద ఏం జ్ఞాపకం చేసుకుంటాం మనం చెప్పండి? రేపొద్దున ఏంటని జ్ఞాపకం చేసుకుంటాం. రేపొద్దున సంపాదన ఏంటని, కుటుంబం కొరకు ఏం చేయాలని జ్ఞాపకం చేసుకుంటాం. అవునంటారా కాదంటారా? ఎక్కడికి వెళ్ళి సంపాదించాలని పురుషుడు ఆలోచిస్తాడు. స్త్రీ ఏం ఆలోచిస్తుంది? నా బిడ్డలకి రేపొద్దున ఏం చేయాలి, నా భర్తకి ఏమి ఇష్టమైనవి ఉండాలి. అవునంటారు కాదంటారా? ఈ రాత్రి రేపటి గురించి ఏం ఆలోచిస్తాం? అవే కదా మనకి తెల్లారితే. అవునా? కాబట్టి దావీదు ఆలోచనలు తెలుసా? అసలు దేవుని గానం ఎలా చేయాలి, ఆయన నామాన్ని ఎలా కీర్తించాలని ఆలోచిస్తున్నాడు. అంటే ఎవరో? దావీదు. మనం మంచం మీద దేవుని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు మనసు రావాలండి, దేవుని తలుచుకోవాలి. అది భక్తి. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ఎవరిని ధ్యానిస్తున్నాడంట మంచం మీద? ఎంత గొప్ప భాగ్యం అండి అది. అందుకనే మనకి సమయం దొరికిన కొలది రాత్రి లేదు పగలేదు వాక్యం చదవాలి. ఆ పనులు ఈ పనులు చేయడం కాదు. మంచం మీద మనం చేసే పనులు ఏంటి చెప్పండి? పడుకుంటాం. సమయం దొరికితే మంచం మీద కూడా ఏం చేయాలంటే తెలుసా? ఆయన్ని ధ్యానించాలి. ధ్యానించడం అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని ధ్యానించడం. వాక్య ధ్యానమే ఎవరిని ధ్యానించడం తెలుసా? అది ఆయన్ని వెతుకుతున్నాం అన్నమాట. రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు దొరుకున్నట్లుగా నా ప్రాణము. మీకు అర్థమవుతుందా? ప్రభు మెదడు దొరుకున్నట్లుగా నా ప్రాణము
ఎప్పుడు మంచం మీద దేవుని తలుచుకొని ఆయన ధ్యానించినప్పుడు జరుగుతున్న ప్రక్రియ అట దావీదుకి. ఉత్సాహ పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేసిన దేవుడు అర్థమైనప్పుడట భక్తుడి యొక్క జీవితం ఎలా ఉంటుంది. ఓకేనా? 106వ కీర్తనలోనికి వెళ్తాం. 106వ కీర్తనలోని 106వ కీర్తన 12వ వచనం. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ఎవరో ఇశ్రాయేలీలండి. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలుల పట్ల దేవుడు చేసిన కార్యాలు ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 6వ వచనం. మా పితరుల వల్లనే మేము పాపులమైతిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. దేవుడి మీద తిరుగుబాటు యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. మా పితరుల వల్లే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకుని భక్తిహీనుడు. దేవుడి మీద తిరుగుబడేవాడు భక్తిహీనుడండి. దేవుని పనికి అడ్డుగా నిలబడేవాడు భక్తిహీనుడండి. 7వ వచనం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండరు. ఆయన చేసిన కార్యాలు మర్చిపోయారట, గ్రహింపకయుండరి. సముద్రమున నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండరి. ఆయన చేసిన ఉపకారం మీకు అర్థమైంది. ఆయన కృపను జ్ఞాపకం చేసుకోలేదట. ఎందుకు తెలుసా? వీరు చేసిన తిరుగుబాటుకి ఎప్పుడో వారిని హతమార్చాలి. అయినా కూడా ఏం చేసినా తెలుసా? మోసే మనవలు ప్రార్థనలు ఆలకించి క్షమించుకుంటూ విడిచిపెట్టుకుంటూ వచ్చాడట. అందుకని అంటున్నారు, నీ కృపాబాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు మమ్మల్ని చంపడానిక, ఈ సముద్రంలో ముంచేయడానిక మమ్మల్ని నడిపించేవారని అన్నారు. అవునా కాదు? ఇందాక నిర్గమాకాండంలో వారు పాడిన కీర్తన ఏంటి? గుర్రపును దాని రౌతుమును సముద్రంలో నువ్వు పడద్రోసితమని గానం చేశారు. కానీ ఆయన సముద్రమును పాయలు చేసి వారిని దాటించక ముందు, శత్రువులు దాంట్లో మునగక ముందు ఏం చేశారంటే ఎర్ర సముద్రమున వీరు తిరుగుబాటు చేశారు. మోసే ఎందుకు మమ్మల్ని నడిపించావు? ఎందుకు మమ్మల్ని ఎక్కడ దాకా తీసుకొచ్చావు? సముద్రంలో చంపేయడానిక, శత్రువుల చేతులు మమ్మల్ని చంపడానికి ఇక్కడ దాకా నడిపించుకుంటూ వచ్చామని అన్నారు తప్ప కానీ దేవుడు చేసిన కార్యాలను ఆయన కృపా బాహుల్యమును జ్ఞాపకం చేసుకోలేదట వీరు. 8వ వచనం. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఎవరో ఆయనకున్న శక్తి ఏంటి వీరికి చూపించుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా. ఎవరట? దేవుడు ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిన నేల అయిందంట సముద్రం. అంటే ఆయన మాటకి ఎంత శక్తి ఉన్నదో చూడండి. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించాడండి దేవుడు. ఈ పక్కన సముద్రం రాశి కింద నిలిపడిపోయిందంట. నీకు అర్థమవుతుందా? అగాధ జలముల మధ్యలో నడిపించాడంట. ఎలా నడిపించినట్లు? మైదానములో. మీకు అర్థమవుతుంది? అరణ్యములో నేల మీద నడిపించినట్లుగా ఎక్కడ నడిపించాడండి వీరిని? సముద్రపు నేల మీద నడిపించాడట. అసలు ఎంత దేవుణ్ణి ఎంత నమ్మితే సముద్రము తన ప్రజలకి దారిచ్చేసింది. వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు, దేవుడు మన పక్షంగా ఉన్నాడని నమ్మారట. కళ్ళ ముందు కార్యాలు చేస్తానుగా నమ్మిరి. ఆయన కీర్తి గానము చేసిరి. మళ్ళా ఆ తర్వాత దేవుడు మర్చిపోయాడు. మీకు అర్థమవుతుందా? అలా దేవుణ్ణి గానము చేయడానికి ఇశ్రాయేలుల పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. 108వ కీర్తన మొదటి వచనం. 108వ కీర్తన మొదటి వచనం. 108వ కీర్తన మొదటి వచనం. దేవా నా హృదయము ఎలా ఉండాలంటే దేవుని దగ్గర మన హృదయం అది అంటే ఆయన మాటలు ఆలకించడానికి సిద్ధంగా ఉండాలని అర్థం. అది దేవా నా హృదయము నిబ్బరముగాను ఉన్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను. అంటే పాట ద్వారా దేవుని గానం చేయడు. స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు
ఇందుకే అక్కడ స్మరించవలసింది, దేవుని గానం చేయవలసింది ఏంటి తెలుసా? ఆత్మ. ఆత్మలో నుంచి రావాలట. నా ఆత్మ పాడుచు గానము చేయుచున్నది స్వరమండల, చూడండి, స్వరమండలమా సితార మేలుకొనిడి, నేను వేకువనే లేచేదను, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు ఎలాగా? పాటల పాడుచు ప్రజలలో నిన్ను కీర్తించదను. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. అబ్బా, ఆయన కృప ముందు ఆకాశానికే కొలత లేదట. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘముల ఎంత ఎత్తుగా ఉన్నది. ఏది? సత్యం, కృప. అలా దేవుణ్ణి, ఆయన చేసిన కార్యాలను బట్టి ఏం చేశారని తెలుసా? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని కీర్తించుకుంటూ వచ్చారు. ఎవరు? ఇశ్రాయేలు. అందుకని స్వరమండలమా, మీకు అర్థమవుతుందా? సితారా మేలుకొనుడే అని మాట్లాడతాను. ఇప్పుడు స్వరమండల సితారలేవి అమ్మా? ఇప్పుడు స్వరమండల సితారలేవి? మన గొంతు, మన నోరు, మన జప ఫలం, ఇవి మేలుకోవాలి. ఇవి సిద్ధంగా ఉండాలి పాట పాడడానికి. ఓకేనా? కాబట్టి మనకి ఏదో నచ్చిన సినిమా పాటలో, మరొక వ్యక్తిగతమైన పాటలో కాదు, మన నోట్లో దేవుని గురించి గానం చేసే పాటలో ఉండాలి. అందుకని నా ఆత్మ పాడుచు గానము చేయుచున్నదానని అన్నాడు. ఒకసారి కొలసీలకు రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం. కొలసీ పత్రిక 3:16 కొలసీ పత్రిక 3:16 కొలసీ పత్రిక చదువు. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికొకడు ఏం చేయాలట? అటుప్పుడు పాట ఏం చేయాలి? అదే ఇశ్రాయేలుడు చేస్తా. అమ్మా, ఏంటి ఆ బోధ? పాట ద్వారా దేవుడు మనకి ఏం చేశాడో వివరించారు ఇశ్రాయేలు. అర్థమైందా? ఎర్ర సముద్రంలో శత్రువును ముంచివేసి వారిని సముద్రమును దాటించి దేవుడు ఏం చేశాడు? తన పరాక్రమములు చూపించాడు. అవునా కాదా అమ్మా? అలాగే దావీదును మరణము నుండి తప్పించాడు, ఎన్నో శత్రువుల నుంచి విడిపించాడు. కాబట్టి రాజైన దావీదు ఆయన నామాన్ని కీర్తించాడు. శత్రువుల చేతుల నుంచి విడిపించినప్పుడు దెబోరా, బారాకు ఏం చేశారు? ఆయన నామాన్ని స్తుతించి గానం చేశారు. మన విషయంలో, మన జీవితంలో చేసిన మేలులు, దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాలను బట్టి మనము కూడా ఏం చేయాలి తెలుసా? ఆయన నామాన్ని ఎప్పుడు కూడా గణపరుస్తూ పాట ద్వారా కృతజ్ఞత స్తుతులు అర్పించాలి. ఓకేనా? అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు సంగీతములతోను. సంగీతం అంటే ఏమనుకుంటున్నారు మనం? సంగీతములతో అని అన్నాడు కాబట్టి చాలా మంది సంగీతాలు అంటే వాయిద్యాలను తీసుకుంటున్నారు. ఓకేనా? సంగీతం అనగా గాత్ర సంగీతం, అది మర్చిపోకూడదు. సంగీతం అన్నప్పుడు వాయిద్యం అర్థమవుతుంది, కానీ గాత్రం ఎందుకు అర్థమవుతలేదు అమ్మా? సంగీతములతో అక్కడ ఎవరు వాయిద్యాలు వాయించలేదల్లో, గాత్ర సంగీతముతో జప ఫలం అర్పిస్తూ తమకి ఇచ్చిన స్వరాలతో దేవునిస్తూ పాటలు పాడి కీర్తించారు తప్ప వాయిద్యాలు వాయించలేదు అపోస్తలులు. ఎక్కడ? సంగీతం అనగానే వాయిద్యం ఎందుకు జ్ఞాపకం రావాలి? మన మనసు వాటి మీద ఉన్నది కనుక. సంగీతం ఆత్మ సంబంధమైనది ఎప్పుడు ఎందుకు అవుతుంది? మీకు అర్థమవుతుందా? వాయిద్యం ఆత్మ సంబంధమైనది అవ్వదు. ఈ లోక యంత్రాలు అవి. మన స్వరం ఆత్మ సంబంధమైనది. ఆత్మదేవుణ్ణి ఆత్మతో గానం చేయాలి. అందుకనే ఇందాక ఏమన్నాడో 108వ కీర్తనలో, నా ఆత్మ పాడుచు గానము చేయుచున్నది అని అన్నాడు దావీదు గారు. దేవుని దగ్గర ఆత్మ పనిచేయాలి. దావీదు కాలంలో వాయిద్యాలు వాయించారు, కానీ క్రీస్తు వచ్చిన తర్వాత, ఆత్మ సంబంధమైన నిబంధన మనకి ఇచ్చిన తర్వాత అపోస్తలుల ద్వారా ఎక్కడ వాయిద్యాలు వాయించినట్టుగా మనకు క్రొత్త నిబంధనలో కనపడదు. మరి నేటి క్రైస్తవులు ఎలా కొనసాగుతుందంటే దావీదును ఫాలో అయ్యే వాళ్ళే. మీకు అర్థమవుతుందా? దావీదును అనుసరించేవారు తప్పక యేసుక్రీస్తును అనుసరించేవారు కాదు. పేరుకి క్రీస్తు కావాలి, ఆరాధన విధానంలో దావీదు కాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అపోస్తలుల బోధలు అనుసరించాలి మనం. వాడు క్రైస్తవుడు పాత నిబంధనను అనుసరించి
పాత నిబంధన సేవకులను వారు చేసిన కార్యాలను కొనసాగించేవాడు, కొత్త నిబంధన క్రైస్తవుడు కాదు. అది అర్థం చేసుకో. అందుకని సంగీతములతోనూ, మీకు అర్థమవుతుంది, సంగీతం అనగా గాత్ర సంగీతాన్ని తీసుకోవాలి. ఇక్కడ వాయిద్య సంగీతాన్ని తీసుకోవడానికి పరిశుద్ధాత్ముడు హక్కు ఇవ్వాల మనకి. మరలా చెప్తున్నాడు చూడండి, కీర్తనలతోనూ అంటే పాటలు ఎలాంటివట? ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. కాబట్టి పద్యాలు అనేవి చాలా మంది పాడడానికి అవకాశం లేదు, పాడలేం. మన సహోదరులు క్రీస్తు సువార్థికులు, చిట్టు వలస క్రీస్తు సువార్థికులు, మధ్య కొరపర పద్యాలు పాడాలంటే ఆయన పాడతారు. దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన తల, రాగాలు తీసి పాడడమే పద్యం. అలా క్రీస్తు ఆయనకి ఇచ్చిన తలంతది. ఓకేనా? అందుకని ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు. అంటే ఇప్పుడు పాట ఎవరికి, పాట ఏం చేస్తుంది తెలుసా? పాట బోధ, వాయిద్యం బోధించగలదా? అర్థమవుతుందా మీకు? పాట బోధిస్తుంది అంటే మన స్వరాలు పాట పాడుతున్నప్పుడు బోధ కలుగుతుంది, అవునే కాదా? వాయిద్యం ఏం చేస్తుంది? నువ్వు కొడతంటే నాదం వస్తుంది అంతే. అది మాట్లాడగలదా? నువ్వు మార్పు చెందరని అనగలదా? వాక్యాన్ని మాట్లాడగలదా? మాట్లాడదు. యంత్రం అది. నువ్వు నేను యంత్రం కాదు. దేవుడు ఏర్పరచుకున్న ఆత్మలో మనలో నుంచి బోధ రావాలి. అందుకనే పాట బుద్ధి బోధ కలిగించాలి. పాట హెచ్చరిస్తుంది. ఇశ్రాయేలుడు పాడిన కీర్తనలు, యెహోవా మనకి ఏం చేసాడో కీర్తన పాడారు. ఇవాళ దేవుడు మనకేం చేస్తున్నాడో వాక్యం ద్వారా పాట పాడాలి. ఎందుకు తెలుసా? వినేవాడికి హెచ్చరిక కలగాలండి, బోధ కలగాలండి. దేవుడు చేసిన కార్యం అర్థం కావాలి. దేని ద్వారా? కీర్తన ద్వారా. పాట పాడమండి కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు ఏం చేయాలంట? బోధించుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఇందాక మనం పాడాం, ఎన్ని పాటలు పాడాం అమ్మా? అవునా? పాడమలేదా? ఆ పాటలు ఎందుకు పాడాం? పాటల ద్వారా దేవుని గణపరిచాం. కాబట్టి ఎందుకు తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడో కీర్తన వివరిస్తుంది. ఆ కీర్తన ద్వారా మనకి ఏమి విమోచన వస్తుందో వివరిస్తుంది. అందుకనే మనం అర్థం చేసుకోవాలి, పాటలు ఎప్పుడు పాడాలి. మీకు అర్థమవుతుంది? అందుకనే ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. పాడుప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? దేవుణ్ణి ఆరాధించమని హెచ్చరిస్తుంది. మనం ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో పాట పాడాలి. నేర్పుతుందా లేదా? ఇప్పుడు వినేవారు బోధన పొందుతారా లేదా? దేవుడు ఆత్మ గనక ఎలా ఆరాధించాలి? ఆ పాట పాడడంలో ఏకీపించేవాడికి ఏముండాలి? ఆనందగానము మనసారా చేయుచు. అంటే పాట ఏంటి తెలుసా? ఆత్మలో ఆనందాన్ని, నాదాన్ని ఇచ్చింది. ఆయన నామాన్ని అలా సంకీర్తనము చేయాలి. పాట హెచ్చరిస్తుంది, సర్వశక్తిమంతుడని చెప్తుంది, ఆత్మస్వరూపుడని చెప్తుంది. ఆ పాటలు మనం అర్థం చేసుకోవాలి. అవునా కాదా అండి? అవునా? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. జీవము గల దేవుని సంఘం ఎంతో ఎంతో రమ్యం. అంటే సంఘము ఎవరిదని చెప్తుంది? జీవము గల దేవుని సంఘం. జీవము గల దేవుని సంఘం ఎంతో ఎంతో రమ్యము. మనకై దేవుని సంకల్పం ఎంతో ఎంతో శ్రేష్టము. ఏంటి దేవుని సంకల్పం? క్రీస్తే స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఇప్పుడు పాట ఏమని చెప్తుంది చెప్పండి వినేవారికి? సంఘము స్వరక్తమిచ్చి కొన్నాడు క్రీస్తుని. క్రీస్తే స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. పాట కూడా ఏం చెప్తుంది చెప్పండి? పాటలో ఏముంది? వాక్యం ఉంది. క్రీస్తు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘానికి ఆధారం ఏదంట? సత్యము, స్తంభము లాంటివి. కాబట్టి అది దేవుని సంకల్పం. ఆ సంకల్పమై ఉన్న సంఘంలో నువ్వు నేను ఉన్నామా, ఆరాధన చేస్తున్నామా అనేది మనం అర్థం చేసుకో. అలా
ఎన్నో పాటలో ఇప్పుడు బోధ హెచ్చరిక కలిగజేస్తాం. అవునట కాదట? కాబట్టి పాట పాడేతం హెచ్చరిక, బోధ మనకు బుద్ధి నేర్పుతుంది. ఒకరినొకరు బోధించచ్చు, బుద్ధి చెప్పచ్చు. అంటే పాట కూడా ఏం చేస్తుంది తెలుసా? బుద్ధిని నేర్పుతుంది, దైవ బుద్ధిని నేర్పుతుంది. ఆ పాటలు పాడుతున్నప్పుడు నువ్వు ఏ సమయంలో ఎక్కడ ఉన్నావని బుద్ధిని హెచ్చరిస్తుంది. కాబట్టి మనం బుద్ధిమంతులమైతే దేవుని పాట పాడుతున్నప్పుడు మన స్వరాలు ఏకీవించాలంటే పాట టైంకి వచ్చింది. అవునా కాదా? పాడే సమయానికి వచ్చేసాం అనుకోండి, ఇప్పుడు మనకు బుద్ధి ఉందన్నమాట. దేవుని గానం చేసి బుద్ధి వస్తుంది. ఒకవేళ పాటలు పాడేటప్పుడు మనం రాలేదనుకోండి, బుద్ధిని నిర్లక్ష్యం చేస్తాం. బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు దేవుని గురించి ఏం చేయాలి? మన హృదయాల్లో గానము చేయాలి, కృతజ్ఞతలు చెప్పాలి మనల్ని రక్షించినందుకు. గానము చేయుచు సమస్త విషయమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీలో సమృద్ధిగా. అంటే ఇప్పుడు పాట ద్వారా మన హృదయంలోనికి ఏమొస్తుంది తెలుసా? వాక్యం సమృద్ధిగా నివసించాలట. కాబట్టి పాట ద్వారా క్రైస్తవుడు కూడా క్రొత్త నిబంధన ప్రకారం గానం చేయాలి. ఎందుకు తెలుసా? క్రీస్తు మనకు విమోచకుడు, మన పాపాల నుంచి విడిపించినవాడు, మనల్ని రక్షించినవాడు, దేవుని సంకల్పమై ఉన్న సంఘములో చేర్చినవాడు. అది మనం అర్థం చేసుకో. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, 12, 11 వచనాలు కలిసి ఉంటాయి. పరిశుద్ధ పరుచు వానికిని. పరిశుద్ధ పరిచిన వాడు ఎవరో? యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధ పరుచు వానికిని, పరిశుద్ధ పరచబడిన వారికిని. పరిశుద్ధ పరచబడిన వారు ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, పరిశుద్ధ పరచబడిన వారు. పరిశుద్ధ పరిచినది ఎవరు? యేసుక్రీస్తు. అందుకనే పరిశుద్ధ పరచువారికిని, పరిశుద్ధ పడువారికిని, అందరికీ ఒక్కటే మూలం. మీకు అర్థమైంది? క్రీస్తుకి ఏ మూలం ఉందో పరిశుద్ధ పరచబడిన క్రైస్తవులు కూడా అదే మూలం అంట. అందుకని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదట. క్రీస్తు మనల్ని సహోదరులను పిలుచుటకు ఏం చేయలేదట? ఎందుకంటే మూలం ఒక్కటే. ఆయన పరిశుద్ధుడయ్యాడు, మనము పరిశుద్ధులమయ్యాము. ఎందుకు తెలుసా? ఆయన పరిశుద్ధపరిచాడు కనుక. సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక, ఎవరిని? క్రీస్తును అంగీకరించి బాప్తిసం పొందిన వారిని సహోదరులను పిలుచుటకు ప్రభు సిగ్గుపడలేదంట. నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును. మీకు అర్థమవుతుంది? ఆ క్రీస్తు ఆయన నామాన్ని మనకు ప్రచురపరిచాడు. ఏమని? నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అని. సమాజము మధ్య. సమాజం ఏది ఇక్కడ? ఇక్కడ సమాజం ఏది? సంఘం. సంఘానికి ఎవరి నామాన్ని తెలియాలి? దేవుని నామము తెలియపరచబడాలి. ఆ నామమే క్రీస్తు నామం. సంఘానికి ఉన్న ఏకైక నామం ఏది తెలుసా? క్రీస్తు నామం. మరి ఇశ్రాయేలుకి తెలియపరిచిన ఏకైక నామం ఏది? యెహోవా. అవునా కదా? ఇప్పుడు క్రైస్తవులు కలిగి ఉండవలసిన నామం, క్రైస్తవులు గుర్తించవలసిన నామం ఏది? క్రీస్తు నామము. మీకు అర్థమవుతుందా? అందుకనే సమాజము మధ్య నీ కీర్తిని గానము చేశారు. కాబట్టి ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయన నామాన్ని మనం గణపరచాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆయన నామాన్ని ఒప్పుకుంటూ మన ఆత్మను బట్టి ఆయన నామాన్ని గానం చేస్తూ మనం కీర్తించవలసిన వారమై ఉన్నామండి. అది ఎప్పుడు కూడా మనం దూరం చేసుకోకూడదండి. ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. ఇదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ఇదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం.
13 చదువుతాం. కాబట్టి మనం ఆయన నిందను చూడండి. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన ఎద్దుకు వెళ్ళదుము. చూడండి, నిలువరమైన పట్టము మనకి ఎక్కడ అంటే ఈ భూమి, ఈ నివాసం మనకి నిలువరమైనది కాదట. మనకి ఎక్కడ లేదు, గాని ఉండబోచున్న దాన్ని కోసము, అది ఉండబోచున్నది ఇది పరలోకం, సంఘము, అది నిత్యముండేది ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా, అంటే క్రీస్తు ద్వారా, ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము పాట ఏంటి తెలుసు ఇప్పుడు చెప్పండి అమ్మా, పాట ఏంటి చెప్పండి ఇప్పుడు? స్తుతి యాగం. పాట దేవునికి ఏం చేస్తుంది? యాగం అంటే ఏంటి తెలుసా? యజ్ఞబలి. పాట కూడా యజ్ఞముతో సమానం. అర్థమైందా? స్తుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఏం చేయాలంట? ఆయన నామం ఒప్పుకొనుచు జపఫలము అర్పించదము. మీకు అర్థమవుతుందా? ఏం చేయాలంట? జపఫలము. జపఫలం అంటే అర్థమేది? ఇది ఈ గొంతుల నుంచి రావాల స్వరం, ఆత్మలో నుంచి రావాల నాదం. ఈ జపఫలం అర్పించాలంటే దేవునికి. మీకు అర్థమవుతుందా? ఏం కాదు, వాయిద్యాలు, డొంపులు, డోలక్కలు, తాళాలు కాదట. జపఫలం అర్పించాలంటే ఇది గానం. పాత నిబంధనలో దావీదు వాడిన వాయిద్యాలు, శబ్దాలు అవి ఇప్పుడు గొంతులో నుంచి రావాలి దేవునికి. ఈ గొంతులో నుంచి దేవుణ్ణి ఏం చేయాలి తెలుసా? స్తుతిగానం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఇది యాగం అంట. ఏది? పాట దేవునికి ఎదుటి ఏది తెలుసా? యాగం. కాబట్టి ఈ విషయాలు మనం అందరం ఆలోచించాలి, ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇశ్రాయేలుకి దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి ఇశ్రాయేలు అందరూ ఏం చేశారంట? గానము చేయొచ్చు, కీర్తిస్తూ గణపరుచుకుంటూ వచ్చారు. కాబట్టి మనం ఒకటే నేర్చుకోవాలి ఎప్పుడు కూడా, పాట అనేది నిర్లక్ష్యం చేసేది కాదు. దేవునికి గానము చేసేది, కీర్తించేది. మరొకటే కృతజ్ఞత స్తుతులు చెల్లిది. పాట ద్వారా ఏం చేస్తున్నాం? కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తున్నాం. క్రొత్త నిబంధనలు ఏమన్నాడో? పాట ఒకరికొకడు బోధించు, బుద్ధి చెప్పుచు. అవునే కాదా? కాబట్టి మనల్ని మనం హెచ్చరించుకునే అవకాశం ఉంటుంది. పాట మనల్ని హెచ్చరిస్తుంది, కూర్చునే వారిని హెచ్చరిస్తుంది. అంతేకాదు, క్రీస్తుని గురించి గానము చేసే అవకాశాన్ని మనకి ఇస్తుంది, ఆయన నామను గొప్ప చేసే అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి పాట అనేది స్తుతి యాగం. ఓకేనా? కాబట్టి ఈ జపఫలం అర్పించడంలో, దేవుని నామాన్ని గానపరచడంలో, స్తుతించడంలో మనం ఎప్పటికీ ఏమవ్వకూడదు తెలుసా? నిర్లక్ష్యం కాకూడదని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపికగా మీ అందరికీ క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. థ్యాంక్ యూ. ఆరాధనలో మరొక భాగము, ప్రభురాత్రి భోజన కార్యక్రమమును మన మధ్యలో ఉన్న సహోదరులు ధర్మరాజు గారు వచ్చి